విల్సన్ గారు, మొత్తంగా క్రైస్తవ సోదరులు ఎలా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఈ బోర్డ్స్ కానీ ఈ ప్రచారాన్ని? అంటే భారత రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేస్తే ప్రతిపక్షాలని సైతానులతో ఆయన పోల్చాడు. అది తప్పది. అంటే రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేసినట్టు. డెమోక్రసీలో అధికార పార్టీ ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్ ఉంటుంది. ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతిపక్షం అనేది చాలా స్పష్టంగా దాని విధులు, విధి విధానాలు అన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ సైతాన్ అంటే మనం సైతాన్ కిందకే వస్తాం. అంటే అది తప్పదు. అంటే రాజ్యాంగాన్ని అవహేళన చేయడం. ఇక రెండోది, ఈయన క్రైస్తవులకు చేసింది ఏమీ లేదు. ఎయిడెడ్ స్కూల్స్ సంబంధించిన స్థలాలన్నీ కూడా ఈయన సంబంధించిన మనుషులు కొద్దిమంది ఆక్యుపై చేశారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ సంబంధించిన స్థలాలు కూడా ఆక్యుపై చేశారు. క్రిస్టియన్ ఆస్తులు కూడా ఈ రోజు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ భారతదేశంలో ఉండే క్రైస్తవ ఆస్తుల్లో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఉంటే ఆ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేసి ఆస్తుల్ని ఈరోజు, ఒకప్పుడు ఆ క్రైస్తవ ఆస్తులకు సంబంధించి ఆ ల్యాండ్ లో స్కూల్స్ ఉండేవి, ఆ ల్యాండ్ లో హాస్పిటల్స్ ఉండేవి. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? అంటే ఆయన ఎక్కడికక్కడ క్రైస్తవులకి రక్షకుడు కాదు. అంటే అలాంటి భ్రమలు ఉంటే వాళ్ళని తొలగించుకోవాలి. తర్వాత అబద్ధపు దేవుళ్ళు వస్తారు అని చెప్పని, అబద్ధపు క్రీస్తులు వస్తారని బైబిల్ కూడా ఉన్నట్టుగా నేను విన్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేషధారులైనా అబద్ధపు క్రైస్తవులైనా వస్తారని, అంటే ఇప్పుడు ఈ అబద్ధపు క్రైస్తవుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టుగా ఈ రోజు క్రిస్టియన్స్ భావిస్తున్నారు. నాకు మధ్యలో కూడా ఫోన్ చేశారు. అంటే అదే నేనేమంటానంటే, బైబిల్ నమ్మిన వ్యక్తి నిలువని నీ పొరుగు అని ప్రేమించమంటే బయటలోనే నీలాగా ప్రేమించాలా? సొంత తల్లిని ప్రేమించలేకపోతే, చెల్లిని ప్రేమించలేకపోతే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కాబట్టి ఆయనకి క్రీస్తు ప్రేమ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజనుకోవాలి. క్రీస్తు ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే సొంత తల్లిని చెల్లిని దూరం చేసుకోరు. అది ఆ క్రైస్తవత్వానికి అది నిదర్శనం కాదు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి దేశపూరితంగా ఉంది. తర్వాత సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా లేకుండా కక్షలు, కార్పణ్యాలు, ఇవన్నీ అరెస్టులు, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రేమ కిందకి రాదు. అంటే తండ్రి వీడేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అన్నాడు ఆ రోజు క్రీస్తు సిలువలో పోతూ. కానీ ఈయనకి అన్ని తెలిసే చేస్తుంటాడు. డెమోక్రసీలో ఆధారాలు ఇచ్చి ఎవరిని అరెస్ట్ చేసినా మాకు అభ్యంతరం ఉండదు. అంటే ఈ విధంగా ప్రేమ అనే దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ ప్లేస్ లో ఆయనకి కక్షలు, కార్పణ్యాలు, ఆయన ఆలోచన విధానంలో చేంజ్ ఉంది. ఆ చేంజ్ లేకుండా క్రిస్టియన్స్ తో పోల్చుకోకూడదు. ఇందాక చెప్పినట్టుగా అసలు ఆస్తులు సంపాదించకూడదు. బతుకు తెరువు కోసం సంపాదించుకోవాలి తప్ప వ్యాపారం చేయొచ్చు. ఆ వ్యాపారం కూడా ఖచ్చితంగా లీగల్ వ్యాపారం ఏంటాలా. ఆ వ్యాపారంలో ఎలాంటి రుసుగులు ఉండకూడదు. అదేవిధంగా బెదిరించిగాడ ల్యాండ్స్ తీసుకోకూడదు, బెదిరించిగాడ ఏమి చేయకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్ విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారనేది రాష్ట్రంలో క్రైస్తవులందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తుల్ని ఒక క్రిస్టియన్ గా చూడడం అనేది క్రైస్టియన్స్ ఎవరు చేయలేరు. అదేవిధంగా క్రిస్టియన్స్ అయినా సరే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అవసరం లేదా? వాళ్ళు హైదరాబాద్ కో, బెంగళూరుకో, చెన్నైకి పోవాలన్నా? ఈ క్రైస్తవులు అన్నం తినరా? వాళ్ళ జీవితంలో వాళ్ళకి మార్పు అవసరం లేదా? ఈ రోజు అమరావతిని పాడకేయడం ద్వారా ఆయన ఒక బ్లండర్ మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ చేస్తే బలైపోయిన వాళ్ళలో మెజారిటీగా క్రిస్టియన్స్ ఉంటారు, దళితులు ఉంటారు కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పని చేశారు అంటే ఆయనకి ఏదో కక్ష, ఏదో ఒక సామాజిక వర్గం మీద కక్ష. ఒక సామాజిక వర్గం మీద కక్ష ఉన్న వ్యక్తి యేసుక్రీస్తుకి ఎలా ప్రతినిధి అవుతాడు, ఎలా దూత అవుతాడు, లేకపోతే ఎలా ఆయన ఫాలోవర్ అవుతాడు? కాబట్టి ఇదంతా తప్పు. మేము కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ చేశాము, ఒక మంత్రి కార్యాలయం చేశాం, కానీ మేము వ్యక్తిగత ఆస్తులు ఏ రోజు సంపాదించుకోలేదు. విచారణ కూడా చేసుకోండి మాకు అభ్యంతరంలో. అంటే మనం బైబుల్ నమ్మితే ఎలా ఉండాలంటే, బైబుల్ నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా వ్యక్తిగత ఆస్తుల మీద వ్యామోహం ఉండకూడదు. కానీ ఇక్కడ జగన్మోహన్ గారికి ఉందే వ్యామోహం. కాబట్టి ఇన్ని వ్యామోహాలు పెట్టుకున్న ఇప్పటి వరకు ఆయన ఫాలో అయ్యేది అసలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు అనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా బైబిల్ కూడా ఆయన ఫాలో అయ్యేది అసలు బైబిల్ కాదు, సొంత బైబిల్ అనే విమర్శలు మొదలవుతాయేమో. ఇంకోటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఆ బైబిల్లో ఉన్న వాటిని కానీ మనం వక్రీకరిస్తే ఖచ్చితంగా ఆ బైబిల్లో అనేక చీటలు, పీడలు చాలా ఉన్నాయి. ప్రకటనల గ్రంథం అనుకుంటా, నేను ఇప్పుడు చిన్నప్పుడు విన్నా. అవన్నీ ఆ వ్యాధులని మనకు వస్తాయనేది ఉంది. అంటే అలాంటి పరిస్థితుల్లో మనం బైబిల్ విరుద్ధంగా వ్యవహరించకూడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఆయన ఒక ట్రూ క్రిస్టియన్ అనుకోవడం లేదు. కాకపోతే వేషధార క్రైస్తవులు చాలా మంది ఉంటారు, మా భారతదేశం మొత్తం మీద ఉంటారు. అదేవిధంగా వేషధార ఇతర మతాలు అక్కడ ఉంటారు. కాబట్టి మతం అనేది ఏంటంటే మానవత్వానికి ప్రతీకగా ఉండాలా. ఇక్కడ మానవత్వం మంట కలిసిపోయిన వ్యక్తుల గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా
అది జనరల్ గా ఈ రోజు ఆయన పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు సందర్భంగా మనం ఎక్కువ విమర్శించలేం, కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఆయన క్రిస్టియన్ చెప్పుకోవడానికి నా దగ్గర అయితే ఏ ఆధారం లేదు. మేము చిన్నప్పటి నుంచి మేము విన్నాం. అదే విధంగా దానికి సంబంధించిన ఏ లక్షణాలు కూడా కనబడడం లేదు. ఏదో పులివెందులలో చర్చిలో పార్టిసిపేట్ చేస్తారు. సొంత చిన్నాయన చనిపోతేనే ఆ చనిపోయిన చిన్నాయన్ని ఎలా చనిపోయాడో కూడా విచారణ చేయకుండా వాయిదేసిన వ్యక్తి. ఈ బైబిల్లో ఉంటాయి కదా హత్యలు నరహత్యలు చేసినప్పుడు 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరు కూడా పరలోక రాజ్యానికి అర్హులు కాదు. మరి ఈ రోజు ఆ హత్య చేసింది ఎవరు? వాళ్ళందరూ పరలోక రాజ్యానికి పోతారా? మరి ఈ రోజు భారతీయ గారు కావచ్చు, లేకపోతే అవినాష్ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో సంబంధం లేదని చెప్పగలరా? బైబిల్ ప్రమాణం చేసి చెప్పమనండి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఏ సంబంధం లేదు, నేను ఎవరిని కాపాడడం లేదు చెప్పమనండి. కాబట్టి బైబిల్ అనేదాన్ని ఒక నోబుల్ గా చూడాలి. ఆ చూసే క్రమంలో నీకు ఇష్టం ఉంటే ఫాలోగా, ఇష్టం అయితే పక్కన పెట్టు. ప్రాక్టీస్ అనేది నువ్వు అది చేస్తున్నావు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ దాంట్లో ఉండేదాన్ని ఆచరించాలి. అలా అగౌరవపరచకూడదు కదా, చేయకూడదు. ప్రతిపక్షాలు కూడా సైతాంతో పోల్చడం కూడా రాజ్యాంగానికి విరుద్ధం. కాబట్టి రాజ్యాంగం రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్.